హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు టెలివిజన్ రంగంలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 9th సీజన్ కు రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విజేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక మొదటి సీజన్ నుంచి 8 సీజన్ వరకు టైటిల్ విన్నర్ రన్నర్ ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ సీజన్ లో శివబాలాజీ విన్నర్ గా నిలవగా ఆదర్శ్ బాలకృష్ణ రన్నర్ అప్ గా నిలిచారు. ఇక రెండో సీజన్ లో కౌశల్ మంద విన్నర్ అయితే గీతా మధురి రన్నర్ అప్ గా నిలిచారు. మూడో సీజన్ లో రాహుల్ చిప్లిగంజ్ విన్నర్ అయితే శ్రీముఖి రన్నర్ అప్ గా నిలిచారు. నాలుగో సీజన్ లో అభిజిత్ విన్నర్ అయితే అఖిల్ సర్దక్ రన్నర్ అప్ గా నిలిచారు. ఐదో సీజన్ లో విజయ్ సన్నీ విన్నర్ అయితే షణ్ముఖ్ జశ్వంత్ రన్నర్ అప్ గా నిలిచారు. ఆరో సీజన్ లో రేవంత్ విన్నర్ అయితే శ్రీహాన్ రన్నర్ అప్ గా నిలిచారు. ఇక ఏడవ సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే అమర్దీప్ చౌదరి రన్నర్ అప్ గా నిలిచారు. ఇక 8వ సీజన్ విషయానికి వస్తే నిఖిల్ మల్యక్కల్ విన్నర్ అయితే గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ గా నిలిచారు. వీళ్ళలో మీ ఫేవరెట్ విన్నర్ ఎవరో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అయితే ప్రధానంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ విజేతలుగా నిలిచిన వారికి టెలివిజన్ రంగంతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ పెరుగుతుందని అనుకుంటారు. దాంతో సినిమా ఆఫర్లు వచ్చి వారి కెరీర్ మరో స్థాయికి వెళ్తుంది అన్న ఆలోచనతోనే విన్నర్ గా నిలవడానికి వాళ్ళంతా పోరాడతారు హౌస్ లో. కానీ వాస్తవాలను గమనిస్తే బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ గెలుచుకున్న వారి పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శివబాలాజీ, కౌశల్ మంద, అభిజిత్, విజయ్ సన్నీ, రేవంత్, పల్లవి ప్రశాంత్, నిఖిల్ మల్యకల్లో ఎవరు సినిమాలో సాలిడ్ ఆఫర్స్ ని ఇప్పటివరకు దక్కించుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ మొత్తం సీజన్ లో ఒక రాహుల్ చిప్లిగంజ్ మాత్రమే కెరీర్ ను టాప్ లో లీడ్ చేస్తున్నారు. అయితే ఈ షోకు రాకముందు కూడా రాహుల్ కెరీర్ పీక్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత కూడా అలానే కొనసాగుతుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ మంద విషయానికి వస్తే, టైటిల్ విన్ అయిన తర్వాత కౌశల్ దశ మారిపోతుందని అందరూ భావించారు. అంతేకాదు కౌశల్ కూడా అదే అనుకున్నారట. కానీ సీన్ రివర్స్ అయిందని తాజాగా కౌశల్ కూడా తెలిపారు. బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ అందుకున్న తర్వాత చాలా సినిమా ఆఫర్లు వస్తుందని అనుకున్నారు. అలాగే సినిమా ఆఫర్ల కోసం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా కలిశారని చెప్పారు. ఎలాగైనా మంచి సినిమాలు వచ్చి కెరీర్ టర్న్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎక్కడ అవకాశం లభించలేదని చెప్పుకొచ్చారు. మంచు విష్ణు మాత్రం కన్నప్ప ప్రాజెక్ట్ లో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానున్న విషయంలో కౌశల్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న మరో కామెంట్ ఏంటంటే, బిగ్ బాస్ విన్నర్స్ కంటే కూడా మధ్యలో ఎలిమినేట్ అయిపోయి వచ్చేసిన వాళ్ళే కాస్త కోసం తమ కెరీర్ ను సెట్ చేసుకున్నారని అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.